ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈదురుగాలుల వర్షం బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో రైతులు విక్రయించేందుకు తెచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యాయి. ఈ అకాల వర్షాల వల్ల మామిడికాయలు రాలిపోయాయని రైతులు వాపోతున్నారు. అప్పనపల్లిలోని బాలకృష్ణ అనే రైతుకు చెందిన 5 ఎకరాల బొప్పాయి తోట నేలమట్టమైంది. దీంతో సదరు రైతు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ వర్షాలతో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. నష్టపోయిన రైతు బాలకృష్ణతో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిన్న సాయంత్రం గాలి వాన బీభత్సం సృష్టించింది. దీంతో ఆటగాలం కష్టపడి పండించిన రైతన్న ఒకసారి కుదిలైన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని మార్కెట్లలో కూడా వరిధాన్యం తడిసి ముద్దయిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఎన్నో కాలంగా కష్టపడి పండించిన ధాన్యం కూడా పూర్తి స్థాయిలో వర్షానుసారం అయిపోయిన పరిస్థితి ఉంది. ఇలా ఉంటే మహబూబ్నగర్ జిల్లా కేంద్ర శివార్లో కూడా అప్పన్నపల్లి వద్ద భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం కూడా సంభవించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అప్పన్నపల్లి వద్ద ఇక్కడ బాలకృష్ణ అనే రైతు సాగు చేసినటువంటి బొప్పాయి తోట దాదాపు 5 ఎకరాల్లో 4,000 చిల్లర ఉన్నటువంటి 4,000 పైచీలకు ఇక్కడ ఉన్న బొప్పాయి చెట్లు కూడా ఒక్కసారిగా నేలమట్టమైన పరిస్థితి ఉంది. మరో 2-3 నెలలు అయితే పూర్తిగా పంట కూడా చేతికి వచ్చేసి కూడా లాభాలు ఆర్జించే సమయంలో ఒక్కసారిగా పంట పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి. దాదాపు 4,000 చెట్లు కూడా పూర్తిగా ఇరిగిపోయిన పరిస్థితి ఉంది. బొప్పాయి అంటేనే ఇప్పుడు ఈ 2-3 నెలలు అంటే జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో కూడా పంట పూర్తి చేతికి వచ్చి రైతు లాభాలు బాట నడిచే సమయంలో అకాల వర్షం అంటే నిన్న సాయంత్రం 4:30 నుంచి 5 మధ్యలో కురిసినటువంటి అకాల వర్షంతో పాటు భారీ ఈదురుగాలకు పూర్తిగా చెట్లన్నీ కూడా మధ్యకు కూడా ఇరిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే చూస్తున్నాము పిందె దశలో ఉన్నటువంటి బొప్పాయి కూడా పూర్తిగా చేతికి రాని పరిస్థితి. దాంతో ఇప్పటికే ఎన్నో కష్టాలు పడి సాగు చేసినప్పటికీ కూడా పంటలు కొంచెం మరో 2-3 నెలలు అయితే చేతికి వచ్చే సమయంలో పంట ఒక్కసారిగా ఇలా పూర్తిగా నిలమట్టం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది ఏం చేయలేని కూడా పాల్పొని స్థితిలో రైతన్న ఇప్పుడు ఆవేదన చెందుతున్న పరిస్థితి. మహబూబ్నగర్ జిల్లా కేంద్ర శివార్లోని అప్పన్నపల్లిలో బాలకృష్ణ అనే రైతు దుస్థితి. మనతో పాటు ఈ బొప్పాయి తోట సాగు చేసినటువంటి రైతు బాలకృష్ణ మనతో పాటు ఆయన మాటలు తెలుసుకునే పద్ధతి మీరు ఎంత సాగు చేశారో దీనికి సంబంధించి పెట్టుబడి ఏం జరిగింది? 5 ఎకరాల బొప్పాయి తోట 4,000 చెట్లు ఉన్నాయి. నిన్న సాయంకాలం 5 గంటల ప్రాంతంలో ఒకటేసారి 5 నుంచి 10 నిమిషాల కాల వ్యవధిలో విపరీతమైన ఎదురుగాలు వచ్చి మొత్తం అంతా మేము చూస్తుండగానే మా కళ్ళ ఎదురుగా టోటల్గా పడిపోవడం జరిగింది. అండ్ గత 14-15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి. ఈ విధమైన నష్టాన్ని ఇదే మొదటిసారి. ఎప్పుడన్నా నష్టం జరిగితే కాస్త వంక రావడము, కొన్ని చెట్లు కొట్టుకపోవడం, లేదంటే గాలికి ఎక్కడన్నా 5-10% నష్టం జరగడం జరిగేది. ఈసారి టోటల్గా 5 ఎకరాల బొప్పాయి తోటలో ఒక్క చెట్టు కూడా మిగలకుండా 90% చెట్లు మొత్తం పడిపోయింది. దగ్గర 9 నెలల పాటు కష్టపడ్డాం. 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చే జూన్, జూలై, ఆగస్టు ఈ 3 మాసాల్లో పంట చేతికి వస్తుంది. ఈసారి బొప్పాయి చెట్లు కూడా బాగా లావుగా వచ్చినాయి. 4-5 లక్షల రూపాయల లాభాన్ని చవిచూస్తాం అనుకున్నాం. చాలా పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగిందండి. అదేవిధంగా దీని పక్కన ఉన్న చిక్కుడుకాయ, టమాటా కూడా బాగా డ్యామేజ్ అయింది. మొత్తం మీద 20 లక్షల రూపాయల పంట నష్టం అయితే మిగిలింది. ఏం చేయాలి ఏమి అనేది పాలుపోవట్లేదు. ప్రస్తుతానికైతే అక్కడెక్కడ పనికొచ్చే కాస్త 4 కాయలను వేరుకుంటున్నాం. నాకు 10,000 రూపాయల కూలీల మంది ఉన్న ఖర్చులు వస్తుంది. మీరు పెట్టుబడి 10 లక్షల వరకు కొట్టారు. ఏమైనా కొంచెం వెళ్ళే అవకాశం ఉందా? అసలు దీనికి ఏంటి పరిస్థితి? 10 లక్షల పెట్టుబడిలో ఆల్రెడీ 1 లక్ష రూపాయల పంట నేను తీసుకున్నాను గత 15 రోజుల నుంచి. ఇంకా మిగిలినదైతే ఇందులో వచ్చే పంట అయితే ఇప్పుడు ఏమీ రాదు సార్. దగ్గర ఇది టోటల్గా 100 టన్నుల పంట ఉంటుంది. 100 టన్నుల పంటలో నేను ఈరోజు ఇంత డ్యామేజ్లో కూడా హార్వెస్ట్ ఏం వేరినా 1 టన్ను పంట తీయగలుగుతాను. 10-15 రూపాయలు విలువ వేసుకున్నా కూడా టన్ను 15,000, లేదా 2 టన్నులు తీయగలిగితే 30,000 రూపాయల పంట సార్. అంతే. ఇందులో ఉన్న చెట్లు అయితే ఏవి పనికిరావండి. నేను అక్కడొక చెట్టు మిగిలినా కూడా మిగిలిన చెట్లు కూడా ఎండ సొడకు డ్యామేజ్ అయిపోద్ది. కాయ మొత్తం క్వాలిటీ లేకుండా అయిపోద్ది. ప్రతిరోజు దాన్ని చూసి బాధపడడానికన్నా దీన్ని డిస్మెటల్ చేసి మళ్ళీ కొత్త పంటకు వెళ్ళాల్సిందే. ఇదైతే ఎందుకు పనికిరాదు. అంటే మీరు ఈ పరిస్థితి చూసి రైతులకు ఏం చెప్పాలి సార్? మీరు తోట రైతులకు నేను ఏం చెప్తాను సార్, వ్యవసాయం మానేయమని చెప్పాలి అందరికీ. అంటే వ్యవసాయం మానేయమని చెప్తే దాని పర్యాసనం ఎలా ఉంటుందని చూసే వీక్షకులు కానీ అధికారులు కానీ అందరూ ఆలోచించాలి. వ్యవసాయం మానేయండి అని చెప్పమంటే చెబుతాను. పత్రికాముఖంగా కానీ మీడియాముఖంగా కానీ నేను చేయలేదు వ్యవసాయం మానేయండి అని చెప్తాను. వ్యవసాయం
వ్యవసాయం మానేస్తే అందరూ కూడా ఓవరాల్గా అందరూ కూడా ఒక్కసారి వ్యవసాయం మానేసి ఒక్క సంవత్సరం దేశవ్యాప్తంగా ప్రతి రైతు కూడా వ్యవసాయం మానేసి చూపిస్తే పాలకులకి అధికారులకి ఎక్కడి నుంచి జీతాలు వస్తున్నాయి, వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది అనేది తెలుస్తుంది. ఇది మనం కౌలు రైతు బాలకృష్ణ మాటల్లో తెలుసుకున్నాం. అంటే ఇప్పటికైతే బాలకృష్ణ పూర్తి స్థాయిలో వ్యవసాయం చేస్తున్నాం. అంతవరకు వెల్ ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా వ్యవసాయంలో అంత ఆసక్తితో ఆయన వ్యవసాయం చేస్తున్నారు. కానీ ప్రకృతి వైపరీత్యం కారణంగా ఇప్పుడు పూర్తిగా చేతికి వచ్చిన పంట పూర్తిగా దాదాపు 20 లక్షల వరకు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వాలు ఇలాంటి ఆసక్తి ఉన్న రైతును పూర్తి స్థాయిలో వెన్నుతట్టి ఆదుకుంటే తప్ప రైతాంగం ముందుకు పోయే పరిస్థితి ఉండదు. అయితే బాలకృష్ణ లాంటి చదువుకున్న వ్యక్తి వ్యవసాయం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆయన జరిగిన నష్టం భారీది. ఈ అకాల వర్షాలు పూర్తి స్థాయిలో ఎదురుగాలుల కారణంగా దాదాపు 5 ఎకరాల్లో వేసినటువంటి 4,000 పైచీలకు మొక్కలు కూడా అదేవిధంగా 30 చెట్లు కూడా పూర్తిగా నేలమట్టమై ఈ నేపథ్యంలో ఆయన పూర్తిగా దాదాపు ఇప్పటికే 10 లక్షలు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇది లాభాలు లేకపోయినా సరే 10 లక్షలు కూడా నష్టపోయే పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇలాంటి రైతులు ఆదుకుంటే వ్యవసాయం ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని చెప్పేసి బాలకృష్ణ లాంటి రైతులు కోరుతున్నారు. ఇది తాజా పరిస్థితి వీడియో శ్రీనివాసం అందరూ చదివి HM TV.